అనేది అబద్ధం సార్. ఎప్పుడైతే 2009లో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఇష్టం లేకుండా ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో, ఎప్పుడైతే వాళ్ళు కాంగ్రెస్ లో విలీనం అయ్యారో అప్పటి నుంచి ఆయన కామైపోయారు. రాజకీయాలు వద్దనుకుని ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. తర్వాత కాలంలో ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ జరిగిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందో, ఎప్పుడైతే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందో, మనకు రావాల్సిన వాటాలు కావచ్చు, అడ్వాంటేజెస్ కావచ్చు పక్కన పెట్టిందో, ఆ రోజు మాత్రమే మళ్ళా రాజకీయాల గురించి మాట్లాడే మాట వాస్తవం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నను వదిలేశారు కాబట్టి నేను వదులుతా పవన్ కళ్యాణ్ గారిని అనేది ఇది పూర్తిగా నిరాధారం. పవన్ కళ్యాణ్ మీరు నేను డిబేట్ చేద్దాం డోంట్ వరీ. నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే, మేము మాట్లాడడానికి ఆన్సర్ ఇవ్వండి చాలు సార్. నేను అంటున్నా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకు సేవ చేయాలా, తన అన్న రాజకీయాలకు వెళ్తున్నాడు, తను కూడా ఆయన్ను ముందుండి నడిపించాలా, ఆయనతో పాటు నేను రాజకీయాలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలా. సరే నేనుంటే ఏంటి, అన్న ముందుంటే ఏంటి అని అన్నను ముందు పెట్టి ఆయన అనుకున్నారు. సరే ఆ రోజు చిరంజీవి గారు ముందెళ్ళారు, ముందు ఆయన ప్రసంగాలు చేశారు, ఈయన యువరాజ్యం అధ్యక్షుడి పేరుతో సపోర్ట్ చేశారు. అయిపోయింది సార్. 2009లో సరిగా కొన్ని సరైన పద్ధతులు పాటించకపోవడమో, లేకపోతే సరైన టికెట్ తిరిగిపోవడమో, రకరకాలుగా కొంతమంది ఎప్పుడైతే అక్కడ కుట్రలు చేశారో అవి నచ్చలా పవన్ కళ్యాణ్ గారికి. తర్వాత కాలంలో కాంగ్రెస్ లో విలీనం చేయడం అనేది అస్సలు నచ్చలా సార్. కాంగ్రెస్ విధానాలకు అగెనిస్ట్ గానే ప్రజారాజ్యం పుట్టింది, మళ్ళీ అలాంటి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ కలపడం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలా. కాబట్టి ఆయన విభేదించారు, బయటికి వెళ్ళిపోయారు. కానీ 2014లో ఎప్పుడైతే రాష్ట్రానికి అన్యాయం జరిగిందో ఆ రోజు మళ్ళా వచ్చారు రంగంలోకి. అంతేగాని చిరంజీవి గారిని కాళ్ళు పట్టుకుంటుందని మళ్ళీ బయటకు వచ్చారు. ఆయన ఏదో వ్యతిరేకించారు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తా బయటకు వస్తాయి అబద్ధం సార్. రెండో మాట, రజనీ గారిని ఎవ్వరు ఏం మాట్లాడలేదు సార్. ఆమె విపరీతమైన ఎలివేషన్ ఇచ్చింది జగన్మోహన్ గారికి. ఆమె ఏం చెప్పింది సార్, ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే కన్నా మన అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళారో వారు రేపు పొద్దున ఓడిపోతే, రేపు తెలుగుదేశం పార్టీ దిగిపోతే వారు ఏ ఫ్లైట్ లో వెళ్ళినా ఆ ఫ్లైట్ మళ్ళా పులివెందులు దించుతారని మాట్లాడిన ఆమె కదా. అంత అవసరం ఏందండి మీకు? మీరు మహిళే, మీకు కుటుంబం ఉంది, ఎవడు మిమ్మల్ని మాట్లాడాలని కోరుకోవట్లా. కానీ మీరు ఎంత ఎలివేషన్ ఇచ్చారని జగన్మోహన్ గారికి ఎక్కడుంది మీకు? నిజం కాదు కదా, 11 సీట్లు ఉన్నాడు, ఆకాశంలో విమానాన్ని హల్చల్ చేయలేదు కదా, మరి మీకెందుకు కంగారు? నేను ఓపెన్ అడుగుతున్నా, కన్నా రజనీ గారు ఎక్కడైనా ఒక కాన్స్టిట్యున్సీ నాయకురాలా, లేదంటే ఒక జిల్లా అధ్యక్షురాలా? దేనికోసం మిమ్మల్ని రాష్ట్ర అధికారులు చేశారండి? మీరు బాగా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారికి అభిమానం ఉంది, ఆయన కోసం పరిగెడతారని బాగా మాట్లాడతారని మిమ్మల్ని రాష్ట్ర అధికారులు చేశారు. సరే మీకు పదవులు ఇంకా రావచ్చు కూడా, మీరు ఆయనతోనే కలిసి ఉంటే ఇంకో 2 సంవత్సరాలకో మీకు పదవి కూడా రావచ్చు, పెద్ద పదవి. కానీ మీరు ఏం చేశారు? సార్ నేనంటున్నా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మీరు బయటికి వెళ్ళి జగన్మోహన్ గారికి ఎలివేషన్ ఇస్తే జనసేన నాయకులకు ఒళ్ళు మండదా? ఒళ్ళు మంటే కదా వాళ్ళను మీరు అన్యాయంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించి మీరైతే, మీరు నాకేదో అన్యాయం జరిగింది కొత్తలు వేసేది ప్రెస్ మీట్ పెట్టండి సార్. నేనంటున్నా రజనీ గారు, మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో లక్ష్మీపార్వతి గారి గురించి సార్, ఈ రోజు ఎన్టీఆర్ గారి మరణానికి కారణం లక్ష్మీపార్వతి, తెలుగుదేశం పార్టీ నాశనానికి కారణం లక్ష్మీపార్వతి సార్. ఈ రోజు నేను అంటున్నా సార్, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రకరకాల నాయకులు కలిసి నిర్మించుకున్న పార్టీ సార్ అది. నేను అంటున్నా, ఒకవేళ నిజంగా కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినచ్చు, కానీ దానికోసం చంద్రబాబు నాయుడు గారు కష్టపడలేదా? మిగతా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, ఎంత కష్టపడ్డారు సార్? మరి వాళ్ళు అంత దారుణంగా కష్టపడినప్పుడు ఎవరో ఒక కొత్త మహిళ తన ప్రేమ పేరుతో ఎన్టీఆర్ గారికి కొన్ని రోజులు సేవ చేసి, ఆ సేవతో నేను ఏం చెప్పినా జరగాల, నేను టికెట్లు ఇన్ని ఎందుకు గడిచిపోయినాయి, చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన లక్ష్మీపార్వతి గారిని ఎందుకు ఎక్కడ అంటున్నా సార్? అసలు కన్నా రజనీ గారు లక్ష్మీపార్వతి గారి గురించి మాట్లాడే ద్రోహం సార్, అసలు అన్యాయమైన విషయం. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే బెటర్. ఆమె సార్ ఈ రాష్ట్రంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టిన మహిళలు ఉంటే నంబర్ 1 లక్ష్మీపార్వతి గారు.
ఓకే అండి సరే సరే ఓకే లక్ష్మణ్ రెస్పాండ్ నేను అంటున్నా లక్ష్మణ్ లక్ష్మీపార్వతి గారిని చూసి పక్కన పెడదాం సార్. ఎవరైతే